హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ తో ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చాను ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నానండి. దీన్ని ఈజీగా ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. చాలా త్వరగా అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్ తో ఉంటది. ఇప్పుడు ఫ్రెష్ చేసుకున్న కేజీ చికెన్ తీసుకున్నాం కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 లెమన్ని పిండుకోవాలండి. అలాగే 2-3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసాను. ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందండి. అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. కాకపోతే ఇది మనం కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక 1 అవర్ ఉంచుకుంటే చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 అవర్ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. అది హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా ఉల్లిపాయ కలర్ అనేది చేంజ్ అయ్యాక మనము 1 అవర్ నానబెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టేసి అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు హై ఫ్లేమ్ మీద నుంచి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుందామండి. చూసారు కదా మనకి వాటర్ అనేది ఎలా వచ్చిందో. ఇందులో ఇంకా మనము యాడ్ చేయాల్సింది ఏం లేదండి. ఇంక ఇందులోనే మనం ఫస్ట్ అన్ని కలుపుకొని ఒక గంట నానబెట్టుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు దీన్ని సన్న మంట పైన ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రై అయ్యే వరకు. చాలా ఈజీ ప్రాసెస్తో చాలా టేస్టీగా అయిపోయే ఫ్రై అండి ఇది, చికెన్ ఫ్రై. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి. ఫ్లేమ్ పైన పెట్టేసి ఇలా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందామండి. మనకి వాటర్ అనేది మీడియం ఫ్లేమ్ పైనే మొత్తం అంతా పోవాలండి. అప్పుడు దాకా మనము ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా కలుపుకుంటూ. ఆల్మోస్ట్ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. పీస్ కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడండి. సాంబార్లోకి చారులోకి చాలా టేస్ట్ ఉంటుందండి.
ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీరని చల్లుకుందాము.